నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే స్పెషల్ ఇన్ డెప్త్. నేను ఝాన్సీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ఆసక్తికరమైన మలుపు తిరిగింది. అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నా ప్రతిపక్ష వైసీపీ మాత్రం గైర్హాజరు ధోరణి కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు కొత్త చర్చ మొదలైందని, జగన్ వైసీపీ ఎమ్మెల్యేలు ఇలా వరుసగా అసెంబ్లీకి రాకపోతే వారిని సభ నుంచి సస్పెండ్ చేస్తారా? ఇదే సమయంలో జగన్ తనదైన లాజిక్తో పార్టీ ఎమ్మెల్యేలకు ధైర్యం చెప్పడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఉమ్మడి సమావేశాలకు, ముఖ్యంగా గవర్నర్ హాజరయ్యే కీలక సందర్భాలకు మనం హాజరవుతున్నాం కాబట్టి సస్పెన్షన్ అనే మాటే ఉండదని ఆయన స్పష్టంగా చెప్పినట్లు తెలుస్తోంది. తాము అసెంబ్లీకి హాజరయ్యామన్న సాక్ష్యం గవర్నరే అని జగన్ చేసిన వ్యాఖ్యలు అధికార ప్రతిపక్షాల మధ్య కొత్త వివాదానికి దారితీస్తున్నాయి. దీంతో అసెంబ్లీ హాజరు, గైర్హాజరు, సస్పెన్షన్ అంశాలు ఏపీ రాజకీయాల్లో మరింత ఉత్కంఠను రేపుతున్నాయి. వైసీపీ శాసనసభాపక్ష సమావేశంలో జగన్ చేసిన ఈ వ్యాఖ్యలిప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. అసెంబ్లీ కార్యకలాపాలకు దూరంగా ఉన్న గవర్నర్ ప్రసంగం జరిగే ఉమ్మడి సమావేశాలకు మాత్రమే హాజరైనందువల్ల సస్పెన్షన్ అంశమే లేదని జగన్ చెప్పడం శాసన విధానాలకి, ఆచరణకి మధ్య వాదనకు దారితీస్తోంది. టీడీపీ అనుకూల మీడియా అయితే జగన్ లాజిక్ ను సవాల్ చేస్తూ సభ అసలు సత్తా గవర్నర్ ప్రసంగం కాదని, అసలు పరీక్ష అసెంబ్లీ చర్చల్లో పాల్గొనడమేనని ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఇక మరోవైపు ప్రతిపక్షం వైసీపీని లక్ష్యంగా చేసుకుని ప్రజా సమస్యలపై అసెంబ్లీని బహిష్కరించి బయట తిరుగుతుంటే సభా సభ్యత్వానికి అర్హత ఏమిటి అని మండిపడుతోంది. కానీ జగన్ మాత్రం భిన్నంగా ఆలోచిస్తున్నారు. తాము హాజరైన ఉమ్మడి సమావేశాల్లో గవర్నరే సాక్షి కావడంతో చట్టపరంగానూ నియామపరంగానూ సస్పెన్షన్ ప్రశ్నే రాదని వాదిస్తున్నారు. దీంతో అసెంబ్లీలో హాజరు, గైర్హాజరు, సస్పెన్షన్ చట్టం వంటి అంశాలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు చర్చించడానికి ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ మన్నం కోటేశ్వరరావు గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం కోటేశ్వరరావు గారు. నమస్తే సార్, మరి వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరవడం వెనుక ఏమైనా ప్రధాన కారణాలు ఉన్నాయి అంటారా? ప్రధాన కారణాలు ఏమున్నాయి? వాళ్ళు బహిరంగంగానే చెప్పారు. మా నాయకుడికి ప్రతిపక్ష నేత హోదా కల్పించలేదు కనుక మేము సమావేశాలని బహిష్కరిస్తున్నాము అని చెప్పేసి స్పష్టంగానే చెప్పారు. అయితే నిబంధనావళి ప్రకారం 10% సభ్యుల సంఖ్య లేని కారణంగా అటువంటి హోదా లేదా ప్రోటోకాల్ ఇవ్వడం సాధ్యం కాదు అని చెప్పేసి అధికార పక్షం కూడా అంతే స్పష్టంగా చెప్పింది. అందువల్ల ఆ పేరుతోటి సమావేశాలను బహిష్కరిస్తున్నారు అనేది అందరికీ తెలిసినటువంటి సత్యం. అయితే రాజ్యాంగంలోని 101వ ఆర్టికల్ దానిలో సబ్ క్లాజ్ 4 ప్రకారం చట్టసభలకి ఎన్నికైనటువంటి సభ్యుడు ఎవరైనా వరుసగా 60 రోజులు కనుక హాజరు కాకపోయేట్లయితే అతడు లేక ఆమె సభ్యత్వాన్ని రద్దు చేయడానికి ఆ నిబంధన వీలు కల్పిస్తూ ఉంది. ఇంతవరకు స్వతంత్ర భారత చరిత్రలో అలాంటి నిబంధన కింద పంజాబ్ చెందినటువంటి ఒక రాజ్యసభ సభ్యుడు అజిత్ అనేటువంటి పత్రిక సంపాదకుడు వర్జిందర్ సింగ్ హమ్దర్ద్ అనేటువంటి సభ్యత్వాన్ని ఆ విధంగా రద్దు చేశారు. అది 1998లో ఆయన ఎన్నికయ్యాడు. 2000 సంవత్సరంలో ఆ నిర్ణయం తీసుకుంటూ రాజ్యసభ ఒక తీర్మానాన్ని పాస్ చేసి అతని సభ్యత్వాన్ని రద్దు చేసింది. అంతకు మించి ఇంతవరకు ఎక్కడ అలాంటి వేటు పడినటువంటి వాళ్ళు లేరు. అయితే కర్ణాటకలో సినిమా నటుడు అంబరీష్, మనందరికీ తెలిసినటువంటి హీరోయిన్ సుమలత భర్త, అతను కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సమయంలో అనారోగ్యానికి గురై దీర్ఘకాలం అసెంబ్లీకి హాజరు కాలేదు. దాంతో అతని మీద అలాంటి వేటు వేయాలని చూసినప్పుడు రాజీనామా చేశారు ఆయన. అందుకని అటువంటి సమస్య అప్పుడు ఉత్పన్నం కాలేదు. అయితే దేశంలో వివిధ రాష్ట్రాల్లో కావచ్చు, పార్లమెంటు ఉభయ సభల్లో కావచ్చు, సంవత్సరాల తరబడి అసలు సభకు హాజరు కానిటువంటి వాళ్ళు ఉన్నారు.
మరి వీళ్ళందరి సభ్యత్వాలని ఎందుకు రద్దు చేయలేదు అనేటువంటిది అందరికీ వచ్చేటువంటి ప్రశ్న. వాళ్ళందరి సభ్యత్వాలు ఎందుకు రద్దు కాలేదంటే ఆ సభల యొక్క అధ్యక్షులు, స్పీకర్లు కావచ్చు, శాసన మండలి అయితే చైర్మన్ కావచ్చు, వాళ్ళ యొక్క పర్మిషన్ తీసుకొని వాళ్ళ యొక్క అనుమతి పొంది గైర్హాజరైతే అలాంటి వేటు నుంచి తప్పించుకోవచ్చు. ఆ విధంగా అనేక మంది అటువంటి మినహాయింపు పొంది చట్టసభలకు హాజరు కాకుండానే అన్ని రకాల వేతనాలు లేదా ఇతర భత్యాలు, ఇతర ప్రోటోకాల్స్ పొందినటువంటి చరిత్ర మన దేశంలో ఉంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇదొక ప్రత్యేకమైనటువంటి ఒక ఉదంతంగా మనం చెప్పొచ్చు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చట్టపరంగా నేను గొప్ప అంటే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నా అధికారం చెల్లాలా, లేకపోతే ఎన్నికల కమిషన్ సుప్రీమా అనేటువంటి అంశాలతో పాటు వివిధ అంశాలని సవాల్ చేసి చివరికి కోర్టుల్లో ఏ విధంగా మొట్టికాయలు తిన్నారో మనం అందరం కూడా చూసాం. ఇప్పుడు ఈ 101 సబ్ క్లాస్ 4 అంశానికి ఆయన చెప్తున్నటువంటి భాష్యం ఏమిటంటే, మేము గవర్నరు ప్రసంగించేటువంటి సంయుక్త సమావేశానికంటే శాసన మండలి, శాసనసభ సంయుక్త సమావేశాలకి మేము హాజరవుతున్నాం కనుక మాకు 60 రోజులు అనేటువంటిది వర్తించదు. ఆ గడువు లోపల మేము అంటే ఏడాదికి ఒకసారి అటువంటి సమావేశాలు జరుగుతాయి. ఏడాదికి ఒకసారి సమావేశాలు జరిగినప్పుడు ఒకసారి హాజరైనప్పటికీ 60 రోజుల నిబంధన అనేటువంటిది వర్తించదు అని చెప్పేసి చెప్తున్నారు. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, పెద్ద రాష్ట్రాల శాసనసభలో ఏడాదికి కనీసం 100 రోజులు సమావేశాలు జరపాలి అని గతంలో ఎప్పుడో స్పీకర్ల సదస్సులు సిఫార్సు చేశాయి. కానీ ఆంధ్రప్రదేశ్తో సహా లేదా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో గరిష్టంగా మొత్తం 5 సంవత్సరాల కాలంలో కూడా 150 రోజులకి మించి సమావేశాలు జరిపినటువంటి చరిత్ర లేదు. అందువలన మరి ఈ 60 రోజులు అనేటువంటిది ఎప్పటికి వస్తుంది, ఎప్పటికి వస్తే మధ్యలో గవర్నర్ సమావేశాలకు వస్తే ఆ నిబంధన మళ్ళా రద్దు అవుతుంది అనేటువంటి చెప్తున్నారు కనుక ఇది కూడా దాన్ని కూడా ఎవరైనా సవాల్ చేసేట్లయితే అంటే స్పీకర్ సవాల్ చేయాలి. శాసన మండలికి వస్తున్నారు కనుక అక్కడ శాసన మండలిలో ఆ నిర్ణయం వర్తించదు. అసెంబ్లీకి ఏది హాజరవుతున్నారు కనుక అసెంబ్లీ సమావేశాలకి హాజరు కావడం లేదు కనుక ఈ నిబంధన వాళ్ళకి వర్తించదు. అంటే గవర్నర్ సమావేశాలకి వచ్చేటువంటి నిబంధన వాళ్ళకి వర్తించదు అని చెప్పేసి శాసనసభ స్పీకరు మరి చర్యకు ఉపక్రమించాలి. అప్పుడు దానికి సంబంధించినటువంటి వివాదం కోర్టులకు ఎక్కుతుంది. మరి సుప్రీంకోర్టు ఏ విధమైనటువంటి భాష్యం చెప్తుంది అనేటువంటిది ఊహాజనితమైనటువంటి అంశం. ఎందుకంటే ఇంతవరకు స్పీకర్ అలాంటి చర్య తీసుకోలేదు. వీళ్ళు కూడా తమ బహిష్కరణని కొనసాగిస్తూనే ఉన్నారు. ఓకే సార్, మరి ఇంతకుముందు జగన్ చెప్పినట్లుగా సార్ గవర్నర్ హాజరైన ఉమ్మడి సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలు హాజరవ్వడం సస్పెన్షన్ను నివారిస్తుంది అనే వాదన వినిపిస్తోంది సార్. మరి ఈ వాదన చట్టపరంగా ఎంతవరకు సమర్థనీయమంటారు? అందుకనే దానికి వైసీపీ వాళ్ళు 101 ఆర్టికల్ సబ్ క్లాస్ 4 నిబంధనకి మేము గవర్నర్ ప్రసంగించినటువంటి ఉమ్మడి సమావేశానికి హాజరైతే మేము అసెంబ్లీకి హాజరైనట్లే అని చెప్పేసి వాళ్ళు భాష్యం చెప్తున్నారు. లేదా వాళ్ళకి సలహాలు ఇస్తున్నటువంటి న్యాయ నిపుణులు, లాయర్లు లేదా ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళకి అలాంటి సలహా ఇస్తున్నారు. మరి ఆ వాదన, ఆ భాష్యాన్ని మరి న్యాయ వ్యవస్థ అంగీకరిస్తుందా? న్యాయ వ్యవస్థ అంటే హైకోర్టు కావచ్చు లేదా సుప్రీంకోర్టు కావచ్చు. ఎవరైనా దాన్ని సవాల్ చేస్తూ వాళ్ళ సభ్యత్వాన్ని అనర్హులుగా ప్రకటిస్తూ శాసనసభలో తీర్మానం పెట్టి సభ యొక్క అభిప్రాయాన్ని కోరినప్పుడు ఆ సమస్యని వాళ్ళు సవాల్ చేస్తారు. సవాల్ చేసినప్పుడు అది సహజంగానే కోర్టుకు వెళ్తుంది. ఇంతవరకు అలాంటి ప్రక్రియని మరి స్పీకర్ కూడా ప్రారంభించలేదు. ప్రారంభించకుండా ఏం జరుగుతుంది ఏమిటి అనేటువంటిది మనం ఏమని చెప్పుకోవాలి? మనం చెప్పుకోవడానికి ఏమి ఉండదు. అందుకని ఏదన్నా ఒక నిర్దిష్టమైనటువంటి కార్యాచరణ స్పీకర్ వైపు నుంచి వస్తే అప్పుడు జరిగేటువంటి పరిణామం అది అనివార్యంగా అంటే లాజికల్ కన్క్లూజన్ ఏంటంటే అది అనివార్యంగా సుప్రీంకోర్టుకి ఎక్కుతుంది.
సుప్రీంకోర్టుకి ఎక్కినప్పుడు మరి గవర్నర్ ప్రసంగించినటువంటి సమావేశాలకు వస్తే అసెంబ్లీకి హాజరైనట్లా కాదా, లేదా రెగ్యులర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడాన్ని హాజరుగా పరిగణిస్తారా ఏమిటి అనేటువంటిది మరి ఈ చట్టానికి భాష్యం చెప్పాల్సింది ఉన్నతమైనటువంటి న్యాయస్థానం. అందుకని ఇది సుప్రీంకోర్టులో తేలేటువంటి అంశమే. మరి ఇది సుప్రీంకోర్టుకి ఎప్పుడు వెళ్తుంది, ఎప్పుడు తేలుతుంది, ఈ లోపల మళ్ళీ ఎన్నికలు వస్తాయా అనేటువంటిది ప్రశ్న. ఓకే సార్, మరి అసెంబ్లీ చర్చల్లో పాల్గొనకుండా కేవలం గవర్నర్ ప్రసంగ సమయంలోనే మాత్రం హాజరవ్వడం జరుగుతూ వస్తుంది. మరి ఈ విధంగా చేయడం వల్ల శాసనసభ సభ్యత్వ బాధ్యతలను నెరవేర్చినట్లు అనుకోవచ్చా? అండ్ దీంతో పాటు సార్ వైసీపీ ఎమ్మెల్యేల గైర్హాజరు ధోరణి కూడా అసెంబ్లీ నియమావళిని ఉల్లంఘించినట్లు భావించబడితే మరి సస్పెన్షన్కి సంబంధించి చట్టపరమైన ప్రక్రియ ఏదైనా ఉంటుందా? అదే ఇప్పుడు ఈ 60 రోజుల నిబంధన అనేటువంటి దాని మీదనే ప్రధానమైనటువంటి కేంద్రీకరణ ఉంటది. ఒకవేళ వాళ్ళు మేము అసెంబ్లీని బహిష్కరిస్తున్నాము అంటే అసెంబ్లీని బహిష్కరించడానికి ఆ పార్టీల సభ్యులకి పూర్తి అర్హత ఉన్నది. అసెంబ్లీని బహిష్కరించినప్పుడు గతంలో కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీని బహిష్కరించారు. అసెంబ్లీని బహిష్కరించినప్పుడు ఆ సభ్యత్వాన్ని, ఎలాంటి సభ్యత్వాన్ని ఏం చేయాలి ఏమిటి అనేటువంటిది చట్టంలో నిర్దిష్టంగా ఎక్కడ పేర్కొనలేదు. ఒకవేళ అలాగా నిర్దిష్టంగా ఏదైనా పేర్కొని ఉంటే గతంలోనే జగన్మోహన్ రెడ్డి గారు గైర్హాజరైనప్పుడు ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో స్పీకర్ గా ఉన్నటువంటి వ్యక్తి అలాంటి చర్యను తీసుకుని ఉండేవారు. ఇప్పుడు కూడా అదే విధంగా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా తన భార్యను తనను అవమానిస్తూ అసెంబ్లీలో చేసినటువంటి కామెంట్స్ తోటి తిరిగి నేను మళ్ళా కొత్తగా ఎన్నికైనటువంటి సభకు మాత్రమే వస్తాను అని చెప్పేసి ఆయన కూడా సమావేశాలని బహిష్కరించారు. సరే, మిగతా తెలుగుదేశం సభ్యులందరూ కూడా హాజరయ్యారనుకోండి, అది వేరే అంశం. మరి అప్పుడు ఆ నిబంధన ప్రకారం అయినా కానీ అప్పుడు కూడా బహిష్కరిస్తున్నానని చెప్పిన తర్వాత కూడా మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో స్పీకర్ గా ఉన్నటువంటి వ్యక్తి కూడా ఎటువంటి చర్య తీసుకోలేదు. అందుకని చట్టంలో ఉన్నటువంటి కొన్ని లోపాలని ఇప్పుడు ఇలాంటి సందర్భాల్లో హైకోర్టులు వాటిని సరిదిద్దడానికి లేదా వాటికి సంబంధించి పార్లమెంట్కి, ఎందుకంటే ఏదైనా నిబంధనలు సవరించాలంటే పార్లమెంట్కి అధికారం ఉంటుంది, అటువంటి పార్లమెంట్కి సూచనలు కూడా చేయొచ్చు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తలెత్తినటువంటి సమస్య కూడా అలాంటిదే. ఇది ఒక్క ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి సమస్య కాదు. రేపు మరొక రాష్ట్రంలో ఇదే పద్ధతిలో మరొక ప్రతిపక్ష పార్టీ కూడా గైర్హాజరైతే ఏమిటి అనేటువంటి సమస్య. ఉదాహరణకు తెలంగాణలో కేసీఆర్ గైర్హాజరు అవుతున్నారు, అసెంబ్లీ సమావేశాలకి రావడం లేదు. మరి ఇట్లాంటి సమస్యలన్నీ కూడా కొత్తగా వచ్చినటువంటివి. ఈ నిబంధనలు రూపొందించిన సమయంలో లేదా రాజ్యాంగం రూపొందించినటువంటి సమయంలో ఇలాంటి వాటి గురించి మరి రాజ్యాంగ నిబంధనలు రూపొందించినటువంటి వాళ్ళకి భవిష్యత్తు తట్టలేదు. ఎందుకంటే ప్రజాప్రతినిధులు అనేటువంటి వాళ్ళు ఇలాంటి పనులు చేస్తారనేటువంటి ఊహే వాళ్ళకి వచ్చి ఉండదు. ఓకే సార్, మరి ఈ గైర్హాజరు అంశం అవ్వండి లేదా సస్పెన్షన్ అంశం అవ్వండి, ఈ వివాదం మరి భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలకు దారి తీయొచ్చుంటారు? చూడాలి. ఎందుకు అంటే శాసనసభ్యులుగా ఎన్నికైనటువంటి వాళ్ళకి చట్టాలు, అంటే ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి చట్టాల రూపకల్పనలో శాసనసభ అంటేనే శాసనాలు చేసేటువంటి సభ. శాసనాలు చేసేటువంటి అధికారం ఆ సభకు ఉన్నది. అలాంటి శాసనాలు చేసేటువంటి అధికారం ఉన్నటువంటి సభలో పాల్గొనకుండా, ఆ శాసనాల మీద చర్చలు జరపకుండా, లేదా ఆ శాసనాలకు సంబంధించినటువంటి అంశాల గురించి లేవనెత్తకుండా, వాటితో పాటు తాము ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సమస్యల్ని ప్రస్తావించకుండా మరి వీళ్ళందరూ ఎందుకు సభ్యత్వాలని కొనసాగిస్తున్నారు? వాళ్ళకున్నటువంటి నైతికపరమైనటువంటి హక్కు ఏమిటి? వేతనాలు తీసుకుంటున్నారు. వేతనాలు తీసుకోవడానికి ఇప్పుడు పని చేయకపోతే జీతం కట్టు అనేటువంటిది సమ్మెలు చేసినప్పుడు కార్మికులకి, ఉద్యోగులకి ప్రభుత్వాలు అమలు జరుపుతున్నాయి. మరి అదే విధంగా ఒక ప్రజాప్రతినిధిగా ఎన్నికైన తర్వాత పని చేయకుండా మరి జీతం తీసుకోవడానికి వాళ్ళకున్నటువంటి నైతికపరమైనటువంటి హక్కు ఏమిటి? అందుకని వాళ్ళకి కూడా అలాంటి వేతనాల్లో కోత పెట్టాలి, లేకపోతే వేతనం ఇవ్వకుండా కొనసాగించాలి.
మరి వాళ్ళైనా స్వచ్ఛందంగా వదులుకోవాలి. కానీ నిబంధనలు ఆ విధంగా లేవు. సభకు గైర్హాజరైనప్పుడు ఆ రోజు ఏ రోజు వస్తే ఆ రోజు వచ్చేటువంటి భత్యాలు తీసుకోవడం తప్ప మిగిలినటువంటి సందర్భాల్లో ఒకవేళ రాకపోయినా వేతనాల్లో ఎలాంటి కోత ఉండదు. అందుకని ఇలాంటి లోపాలన్నింటినీ కూడా మొత్తం దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామికవాదులు కావచ్చు, లేదా రాజ్యాంగ నిపుణులు కావచ్చు, వీటన్నిటిని గురించి చర్చించి ఈ లోపాలని సరిదిద్దడానికి ప్రయత్నాలు చేయాల్సినటువంటి అవసరాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ దేశం ముందు ఉంచారు అని చెప్పుకోవచ్చు. ఓకే సార్, మరి గైర్హాజరుకి సంబంధించి అంటే వీటికి సంబంధించి జగన్ తనదైన లాజిక్తో పార్టీ ఎమ్మెల్యేలకు ధైర్యం చెప్పడం జరిగింది సార్. అంటే వాళ్ళు గైర్హాజరు అయిన తర్వాత ఈ విధంగా చెప్పడం అంటే ఇది ఒక వ్యూహం అనుకోవచ్చా సార్? అంటే ముందుగానే పండిన వ్యూహంగా దీన్ని అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే మనం సభకు వెళ్ళకపోయినా కానీ మన సభ్యత్వాలు కొనసాగుతాయి అనేటువంటిది మరి జగన్ స్వయంగా లాయర్ కాదు, లేదా రాజ్యాంగ నిపుణుడు కాదు. ఆయనకి సలహాలు ఇచ్చినటువంటి వాళ్ళు రాజ్యాంగ నిపుణులు, లేకపోతే సీనియర్ లాయర్లు అలాంటి సలహా ఇచ్చుంటారు. అది నిజమే అనుకొని మిగిలినటువంటి 10 మంది సభ్యులు కూడా అసెంబ్లీ సమావేశాలకి హాజరు కావడం లేదు. అందుకని ఒకవేళ వేటు వేయాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డి గారితో పాటు మిగిలినటువంటి 10 మంది సభ్యుల మీద కూడా ఆ వేటు పడుతుంది. అందుకని ఉంటే అందరం ఉంటాం, లేకపోతే అందరం మునుగుతాం, ఏది జరిగినా జగన్మోహన్ రెడ్డి గారితోనే అనేటువంటి భావంతో బహుశా వాళ్ళందరూ కూడా కొనసాగుతున్నట్టు కనిపిస్తూ ఉంది. అందుకని మరి జనం, ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి జనం మరి వాళ్ళని ప్రశ్నిస్తారా, ప్రశ్నించేటువంటి తత్వం జనంలో ఉందా అని చూసినప్పుడు ఇంతవరకు ఎక్కడ ఏడాది గడిచింది, సమావేశాలు జరుగుతున్నాయి, ఇంతవరకు ఎక్కడ మరి ఆ విధంగా మా నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉండి మా నియోజకవర్గ సమస్యలను ప్రస్తావించడానికి కావచ్చు, లేదా అసెంబ్లీలో జరిగేటువంటి శాసనాల మీద చర్చలకు కావచ్చు, మీరు ఎందుకు వెళ్ళట్లేదు అనేటువంటి డిమాండ్ ఎక్కడ ఏ నియోజకవర్గంలో రాలేదు. అక్కడే కాదు, తెలంగాణలో శాసనసభాపక్ష గుర్తింపు పొందినటువంటి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి కేసీఆర్ ఆ విధంగా సభకు గైర్హాజరు అవుతున్నా కానీ మరి ఇక్కడ కూడా అదే పరిస్థితి. కేసీఆర్ ని నిలదీసేటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్లకి కేసీఆర్ ని నిలదీసేటువంటి రైట్ ఉందా లేదా? చట్టపరంగా అలాంటి రైట్ లేదు. మనకి వచ్చిన చిక్కు అదే. నైతికంగా నిలదీయచ్చు, కానీ ఆ విధంగా అటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటు తెలంగాణలో కానీ ఎక్కడ ఓటర్లుగా ఉన్నటువంటి వాళ్ళు దాని గురించి పట్టించుకోవట్లేదు, నిర్లిప్తంగా ఉన్నారు, మందేం పోయిందిలే అన్నట్టుగా ఉన్నారు. అందుకని మరి జనం వైపు నుంచి కూడా ఈ లోపం మనకి స్పష్టంగా కనిపిస్తాం. ఓకే సార్, అండ్ ఇక్కడ ఇలాంటి వాదనలు లైక్ ఈ గైర్హాజరుకి సంబంధించి ఇవన్నీ జరుగుతున్నప్పుడు ప్రతిపక్షం వైసీపీని లక్ష్యంగా చేసుకొని ప్రజా సమస్యలపై అసెంబ్లీని బహిష్కరించి బయట తిరుగుతుంటే సభా సభ్యత్వానికి అర్హత ఏంటి అని అంటున్నారు సార్. అంటే ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం నడుస్తోంది కాబట్టి ఇప్పుడు వీళ్ళున్నా లేకున్నా లైక్ వీళ్ళు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనే ధోరణితో వెళ్తున్నారు అనుకోవచ్చా సార్? అంతే కదా. ఇప్పుడు ఒకవేళ వాళ్ళు 11 మంది సభ్యులు హాజరైనా కానీ పరిస్థితుల్లో పెద్ద మార్పే ఉండదు. ఎందుకంటే 11 మంది సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు 175 మందిలో 11 మంది చేసేది ఏమీ లేదు. అందుకని ఆ రీత్యా దాన్నే బ్రూట్ మెజారిటీ అంటారు. అంటే అపరిమితమైనటువంటి మెజారిటీ అసెంబ్లీలో 3 పార్టీల కూటమికి ఉన్నది. అందుకని ఏవైనా విమర్శలు చేసినప్పటికీ వాటన్నిటిని కూడా పక్కకు నెట్టేసి వాళ్ళు ఏమి తీర్మానం చేయదలుచుకున్నారో, లేదా ఏ చట్టాన్ని తీసుకురాదలుచుకున్నారో ఆ చట్టాలన్నింటినీ కూడా తీసుకొచ్చేందుకు అవసరమైన మెజారిటీ సంఖ్యాబలం పడుకున్నది. అందువలన ఒకవేళ వీళ్ళు హాజరయ్యి ఏం చేస్తారంటే ప్రభుత్వ వైఫల్యాలని నిలదీస్తారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏం చేస్తున్నారు, అసెంబ్లీ సమావేశాలు జరిగేటువంటి సమయాల్లో అక్కడ మాట్లాడకుండా అక్కడ మాట్లాడాల్సినటువంటి అంశాలని బయట తనకు అనుకూలమైన లేదా తనకు మద్దతు ఇచ్చేటువంటి కొంతమంది జర్నలిస్టులు కావచ్చు, లేదా కొన్ని మీడియా సంస్థలకు చెందినటువంటి ప్రతినిధుల్ని ప్రత్యేకంగా పిలిపించుకొని అక్కడ తన అభిప్రాయాలన్నింటినీ కూడా, అంటే చట్టసభలో చెప్పాల్సినటువంటి అంశాలని బయట మాట్లాడటానికి ఎమ్మెల్యేనే మాట్లాడక్కర్లేదు. ఇప్పుడు చట్టసభలో అంటే అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేనటువంటి పార్టీలు సిపిఎం, సిపిఐ ఉన్నాయి.
వాళ్ళు ఆ నాయకులు కూడా బయట అనేక విషయాల గురించి మాట్లాడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేటట్టుగా. అందుకని అది ప్రజాక్షేత్రంలో ఆ పని చేయొచ్చు, చట్టసభల్లో కూడా మాట్లాడొచ్చు. కానీ మరి చట్టసభలకు హాజరు కాకుండా మాట్లాడేట్లయితే వాటికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ ఏమిటి అనేటువంటిది సమస్య. రైట్ సార్. అలాగే జగన్ కొన్ని వ్యాఖ్యలు చేశారు సార్. ఉమ్మడి సమావేశాల్లో కనుక హాజరైతే అక్కడ గవర్నరే సాక్షి, సో దానివల్ల చట్టపరంగాను నియమపరంగాను కూడా సస్పెన్షన్ ప్రశ్నే రాదని వాదిస్తూ ఉన్నారు సార్. అంటే దీన్ని కూడా ఇంకొక కోణంలో చూడాలి అని అంటే ఏం చెప్పొచ్చు? జగన్మోహన్ రెడ్డి గారు తన యొక్క అభిప్రాయాన్ని ఒక విధంగా చెప్పాలంటే, 3 పార్టీల కూటమిని మీరు ఏం చేస్తారో చేసుకోండి, నా సభ్యత్వాన్ని రద్దు చేసేటువంటి అవకాశం, దమ్ము, ధైర్యం మీకు లేదు, మీరు కావాలంటే మీరు రద్దు చేసుకోండి అనేటువంటి ఒక సవాల్ని ఈ ఈ మాటలు చెప్పడం ద్వారా విసిరారనేటువంటిది మనకు కనిపిస్తూ ఉంది. మరి ఆ సవాల్ని ఆయన చెప్పినటువంటి భాష్యం సరైంది కాదు, అది చట్టానికి నిలబడేటువంటిది కాదు, అందుకని మేము ఆయన మీద వేటు వేస్తాము అని చెప్పేసి ఆయన మీద కావచ్చు, మిగిలినటువంటి బహిష్కరిస్తున్నటువంటి సభ్యుల మీద కావచ్చు, వేటు వేయడం ద్వారా వాళ్ళ యొక్క సుప్రమసీని లేదా చట్టాన్ని అమలు జరిపేటువంటి పరిస్థితి ఇప్పుడు బంతి 3 పార్టీల కూటమి చేతుల్లో ఉంది, ముఖ్యంగా అసెంబ్లీ స్పీకర్ చేతిలో ఉంది. మరి ఆయన ఏం చేస్తారు ఇప్పుడు? జగన్మోహన్ రెడ్డి గారు సవాల్ విసిరారు, కావాలంటే మీరు రద్దు చేసుకోండి, ఎట్లా రద్దు చేస్తారో నేను చూస్తాను, అవసరమైతే మేము హాజరైనట్లు గవర్నర్ గారే సాక్ష్యం చెప్తారు, ఆయనే చెప్పాల్సి వస్తుంది అనే పద్ధతుల్లో ఆయన మాట్లాడారు. మరి ఆయనకున్న ధైర్యం అది. ఆ ధైర్యాన్ని వమ్ము చేస్తూ చట్టంలో అలాంటి వెసులుబాటు ఏమీ లేదు అని చెప్పేసి నిరూపించాల్సినటువంటి బాధ్యత స్పీకర్ వ్యవస్థ మీద ఉంది. మరి ఆ స్పీకర్ దాన్ని సవాల్గా తీసుకుంటారా అనేది ఇప్పుడు మన యావత్తు ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు, యావత్తు దేశం ముందు కూడా అదే ప్రశ్న స్పీకర్ ముందు ఉన్నదనేది చెప్పుకోవాలి. ఓకే సార్. మరి ఫైనల్గా జగన్ పన్నిన వ్యూహంగానే అంటే ఆ వ్యూహానికి తగినట్టుగా పావులు కదుపుతున్నారు అనుకోవచ్చా సార్? ఇంతవరకు ఇప్పుడు పావులు కదపటం అంటే చదరంగం మొదలు కావాలి కదా, ఇంతవరకు చదరంగం మొదలు కాలేదు, అన్ని పావులు ఎక్కడికక్కడ అన్నాయి, ఎవరి పావులు వాళ్ళు పెట్టుకొని కూర్చున్నారు. పావులు కదిపితే కదా ఎవరి ఎత్తులు ఏమిటి, లేకపోతే ఏ పావు దేన్ని చంపేస్తుంది, లేకపోతే ఎవరు చదరంగంలో విజయం సాధిస్తారు అనేటువంటిది చదరంగం ఆట మొదలైతే, ఇంతవరకు అసలు అటువంటి ఆట మొదలు కాలేదు. మొదలు కాకముందే మేమే గెలుస్తాము, లేకపోతే మేమే గెలుస్తాము అనేటువంటి పద్ధతుల్లో 2 పక్షాలు మాట్లాడుతున్నాయి. దాన్ని గురించి అభిమానులుగా ఉన్నటువంటి వాళ్ళు లేదా టీవీ డిస్కషన్స్ లో ఆ పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి వాళ్ళు దాన్ని సమర్థించవచ్చు, లేదా వ్యతిరేకించేటువంటి వాళ్ళు వ్యతిరేకమైనటువంటి వాదన చేయొచ్చు తప్ప ఇంతవరకు చదరంగం గేమ్ స్టార్ట్ కాలేదు. పావుల్ని కూడా వాళ్ళేమి ఎవరు కదపట్లేదు. కదపనప్పుడు ప్రేక్షకులకి బోరు కొడుతుంది తప్ప అక్కడ ఆట ఏమి ఎత్తులు వేస్తున్నారు అనేటువంటిది ఏమి తెలియదు. అందుకని ఆ జనానికి బోరు కొడుతున్నటువంటి దాన్ని ఎత్తు మొదలు పెట్టాల్సింది ఎవరు అంటే ఇప్పుడు స్పీకరే అనేది నా అభిప్రాయం. మరి ఆ స్పీకరు తన పావుని ఏ విధంగా కదుపుతారు అనేది మనం చూడాల్సింది. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ అంశానికి సంబంధించి అంటే గైర్హాజరుకి సంబంధించి చక్కటి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ సార్.